నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాము. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష ధారణ ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఎప్పుడు కూడా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు మాకు, మా ప్రేక్షకులకి? ఓ రాజుగారికి ముగ్గురు కూతుర్లు. ఇది కాశ్మీరీ రాజ్యానికి దగ్గరగా ఉండేటువంటిది. ఉత్తర భారతదేశంలో మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి కథలో ఒక ప్రసిద్ధమైన కథ. సో మంచు ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే గాలి తగిలితే మాసిపోతారేమో అంత సున్నితిగా కాశ్మీరీలు ఎలా ఉంటారు. సో రాజుగారు 6.5 అడుగులు, ఆజానుబాహుడు, అత్యంత అందగాడు. ఆయన పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? ముగ్గురు ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. అతిలోక సౌందర్యవతులు ముగ్గురు. అలా దీపం లేకుండా వెలిగిపోతుంది అనమాట. అంత వాళ్ళు రంగురంగుల బట్టలు వేసుకుంటే ఆ దుస్తుల్లో అసలు అదొక ప్రపంచం. వాళ్ళకి కనిపిస్తే ప్రేమలో అదో రకంగా ఉంటుంది. అంతగత్తరు. సరే రాజుగారు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తూ ఆఖరికి గురుకులాశ్రమానికి పంపించి ఫైనల్ విద్య కంప్లీట్ చేసుకొని రమ్మని చెప్తారు. గురువు గారి దగ్గరికి తీసుకెళ్లి గురుకుల పాఠశాలకు తీసుకెళ్లి గురువుకి ముగ్గురు ఆడపిల్లల్ని ఒప్పచెప్పి వీళ్ళని ఎంతకాలం పడుతుంది అంటే 2 years సరిపోతుంది అని చెప్తారు. అన్నీ అయిపోయినాయి కదా, జస్ట్ ఇందులో గురుకుల పాఠశాలలో వీడికి 2 సంవత్సరాలు సరిపోతుంది. ఈ 2 సంవత్సరాలు అన్నీ నేర్పించండి అని చెప్పేసి వాళ్ళకి ఒప్పచెప్పి వచ్చేస్తాడు. పత్నికి గురువుకి ఒప్పచెప్పి వచ్చేసిన తర్వాత కొంతకాలం అవుద్ది. వీళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేస్తుంటారు. ముగ్గురు ఆడపిల్లలు చేస్తూ ఆఖరిలో అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రాజ్యానికి వస్తారు. రాజ్యానికి తిరిగి వస్తే రాజు చాలా ఆనందంగా, నా కూతుర్లు అన్ని విద్యల్లో ఆరితేరిన వారు, ఆఖరికి దీంట్లో కూడా విద్యలో కూడా వాళ్ళు పరిపూర్ణత చెందిపోయారు. ఫైనల్ పీజీ కోర్సు కూడా చేసేసారు. ఇక్కడ ఇప్పటివరకు అన్ని చేశారు, పీజీ కోర్సు కూడా చేసేసారు. అంటే గురుకులాశ్రమానికి వెళితే అన్ని విద్యలు నేర్పిస్తారు. తర్కంతో సహా సాహిత్యము, తర్కము అన్ని నేర్పిస్తారు. సో అన్నిటిలో బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి వీళ్ళు వచ్చారు. ఆనందం ఎవరితో చెప్పుకోవాలి? రాజు ఎక్కడో దగ్గర, ఇప్పుడు తన పిల్లల గొప్పతనం ఎక్కడో చెప్పుకోవాలి కదా. మంత్రిని పిలిచి అడుగుతాడు. మంత్రి సభ పెట్టి మీరందరూ క్వశ్చన్స్ వేయండి, మా కూతురు చెప్తారు. వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు. అంత బాగా వాళ్ళు, నేను అలాంటి ఆశ్రమంలో జాయిన్ చేశాను, వాళ్ళంత బాగా తయారయ్యారు. అంటే ఎందుకు మహారాజా ఇవన్నీ అవసరమా అంటాడు మంత్రి. లేదు అడిగితే కదా తెలిసేది, లేకపోతే వాళ్ళకి ఏమొచ్చు మీకేం తెలుస్తుంది? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో తెలియాలంటే మీరు అడగాలి. సరే మహారాజ్ చెప్తున్నాడు కదా అని చెప్పేసి సరే అందరి సభలో కూర్చోబెట్టి మంత్రి అడుగుతాడు. అమ్మ, మీ ముగ్గురికి ఒకటే ప్రశ్న వేస్తున్నాను, ఒకే ఒక్క ప్రశ్న ముగ్గురికి. మీ సమాధానాలు మీ పద్ధతిలో తెలియజేయండి. అంటే ఏమిటా ప్రశ్న అంటే, మీ నాన్నగారి మీద మీకెంత ప్రేమ ఉంది, తండ్రి పట్ల మీకున్న ప్రేమ ఏమిటి అని మొదటి పెద్ద అమ్మాయిని అడుగుతాడు. అడిగితే తను చెప్తుంది, నాకు మా తండ్రి మీద ఉన్న ప్రేమ సూర్యుడికి భూమి మీద ఉన్నంత ప్రేమ. రోజు తన లేత కిరణాలతో భూమండలాన్ని తాకి ఇక్కడ రోగాలు ఏమీ లేకుండా విత్తనాలు వికసించడానికి, పూలు పరిమళించడానికి, ఇక్కడ ఎన్నో జీవరాశులు బతకడానికి పొద్దున్నే లేట్ లేకుండా వచ్చి భూమాతను తాకి ప్రేమతో తాకే ఆ సూర్యుడికి భూమికి ఉన్న సంబంధం నాకు నా తండ్రికి ఉంది. వా, ఏం చెప్పిందని అందరూ చప్పట్లు కొడతారు. ఏమి సమాధానం అని చెప్పేసి, ఏమి నాలెడ్జ్. ఒక్క మాటలో తన గొప్పతనాన్ని చెప్పింది, తండ్రి మీద ఉన్న ప్రేమని. రెండో అమ్మాయిని అదే ప్రశ్న అడుగుతాడు. అమ్మ, మీకు మీ నాన్నగారు మీద ఉన్న ప్రేమ ఏమిటి అని. అంటే తను అంటుంది, నాకు మా నాన్నగారు మీద ఉన్న ప్రేమ, మా నాన్నగారికి ఈ రాజ్య ప్రజలతో, ఈ దేశం ప్రజలతో ఉన్న ప్రేమ లాంటిది. వారంతగా ఈ దేశ ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తారో మా నాన్న నాకంత గొప్పవాడు. అంటే రాజుకి ప్రజలే కదా పిల్లలు. సో అంత రాజ్యం అంత ప్రేమని తీసుకొచ్చి ఈ ఒక్క చిన్న అమ్మాయితో పోలిక చాలా అద్భుతం. ఇంతమంది ప్రేమ, రాజ్యంలో ఉన్న అందరూ రాజుకి పిల్లలే. ఇంతమంది పిల్లల ప్రేమ ఒక్క తన దగ్గరే ఉందని చెప్పడం, ఆ పోలిక ఒక అద్భుతం. అమ్మా, ఏం చెప్పావమ్మా నువ్వు? మూడో అమ్మాయిని అడుగుతారు. అమ్మ, మీకున్న ప్రేమ మీ తండ్రి మీద ఎలాగా అంటే, మూడో అమ్మాయి అంటుంది, ఉప్పుకి ఫుడ్కి ఉన్న సంబంధం. అరే తుస్సమంటుంది. ఇదేంటి అసలు, ఏం పోలిక? తిండికి ఉప్పుకి ఇప్పుడు ఇంత సాహిత్యంలో ఇంత ఆరితేరిపోయినని చెప్పి
ఏదో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ అమ్మాయి తిండి ఉప్పు అంటదేంటి, ఈ ఉప్పుకి తిండికి ఏం సంబంధం అని చెప్పేసి రాజు కూడా చాలా నీరసించిపోయి ఈ సమాధానం విని తనకి ఇబ్బంది అనిపిస్తుంది. అందరూ కూడా అదో రకంగా నోళ్ళు ఎల్లబెట్టుకొని చూస్తుంటారు. రాజు అంటాడు, మహామంత్రి ఈ అమ్మాయిని మళ్ళీ గురుకుల పాఠశాలకు పంపించండి, కొంతకాలం పంపించి మళ్ళీ నేర్చుకోమనండి, ఈసారి అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ఇప్పుడైతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి పంపించేస్తే సాయంత్రం అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ అసలు ఏంటమ్మా ఈ సమాధానం చెప్పావు, అసలు మేము ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు అని మూడో అమ్మాయిని మంత్రి అడుగుతాడు. నాన్నగారు అలా అనుకోవడం తప్పులేదు, ప్రజలు అలా అనుకోవడం తప్పులేదు, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకమైన సమాధానం కానీ వాళ్ళు ఊహిస్తున్న సమాధానానికి దగ్గరగా కానీ లేకపోతే మనసు యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. ఇక్కడ జరిగింది అదే. కాబట్టి నేను చెప్పిన ఆన్సర్ తప్పేమీ కాదు, వాళ్ళు ఆసక్తిగా వినకపోవడానికి కారణం వాళ్ళు ఊహించలేదు, అంతే, ఇలాంటిది ఏది ఊహించలేదు అని చెప్పి ఆ గొప్పతనం చెప్పిన తర్వాత అప్పుడు అర్థమయ్యి ఓ కరెక్టే కదా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం అలా అక్కడ నుంచి వచ్చిన తర్వాత వంటశాలకు వెళ్తాడు. రాజుగారికి వండే వంటశాల దగ్గరికి వెళ్ళి వంటవాడి దగ్గరికి వెళ్ళి రాజుగారికి వాళ్ళని వండే వంటలో దేంట్లో ఉప్పు వేయకు అని చెప్తాడు. దేంట్లోని ఉప్పు వేయకు అని చెప్తే అదేంటంటాడు, నువ్వు ఈసారి నా మాట విన్న తర్వాత సార్ పేగ తీసేస్తాడు, ఏం లేదు నేను చూస్తాను నీకెందుకు అని చెప్తాడు. సరే వంటలో రాజుగారు కూర్చోగానే అన్ని రకాలు మొత్తం అన్ని రుచులు 30-40 రుచులు అక్కడ ఉంటాయి కదా రాజుగారికి తినడానికి, రాజభోజనం అంటే అన్ని పెట్టిన తర్వాత రాజుగారిలో నోట్లో పెడతాడు. ఉప్పు అస్సలు లేదు, ఇదేంటని చెప్పి 2-3 చూస్తాడు, ఎందులో ఉప్పు ఉండదు. అరే ఎవడరా అంటాడు అని పిలిచి అనుకునే ఉప్పు లేదు అని కూతురు గుర్తొస్తుంది. అరే ఇంత బలంగా ఉంటుందా ఉప్పు లేకపోతే, ఫుడ్లో ఉప్పు లేకపోతే ఇంత వ్యతిరేకత ఉంటుంది, అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటుంది ఉప్పుతో అది లేకపోతే ఆ భావమే తట్టుకోలేకపోతున్నాం. సో ఎంత అటాచ్మెంటా మనకి ఉప్పుతో అని చెప్పేసి అక్కడ తినడం ఆపేసి కొత్త దగ్గరికి వచ్చి కౌగిలించుకొని, అమ్మ తప్పు చేశాను, నేను అనవసరంగా కించపరిచాను, అందరిలో నేను కించపరిచాను, కాదు నీకున్న అటాచ్మెంట్ సామాన్యమైంది కాదు, ఒక క్షణం నేను తట్టుకోలేకపోయాను. కాబట్టి కొన్ని కథ కట్ చేస్తే ఉంటుందంటే కొన్ని ఇమీడియట్గా మనకు అర్థం కాకపోవచ్చు, నిదానంగా కొన్ని అర్థం అవుతుంటాయి. ఏది తొందరపడే నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, ఆలోచిస్తే అన్ని దగ్గరకు వస్తుంటాయి. చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. ఏమిటమ్మా? అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సరేనండి. 29/4/2004. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి గురువు గారు. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? గురువారం అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినాడు గురువు గారు. అది డేట్ మాకు క్లారిటీ సరిగ్గా లేదు. అంటే ఇటు అటు కాదంటారు? అవును గురువు గారు. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి, లేదు దశమి గడియలు వచ్చాయి, శుక్లపక్ష దశమి. ఇది కర్కాటక రాశి. అమ్మ అబ్బాయి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. బెంగళూరులో బీటెక్ అయిపోయింది గురువు గారు. బెంగళూరులో రైల్వే దానికి ట్రై చేస్తాడు. అది వస్తూ తక్కువ మార్కుల్లో వెళ్ళిపోతాంది గురువు గారు. రైల్వేనే ఎందుకు? ఏమో అతను ఆ సైడే వెళ్ళాడు. సరే తప్పలేదు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వెళ్ళడమే మంచిది. కానీ అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అబ్బాయికి వీలైతే వేసి చూడండి. ఒక 13 ముఖాల రుద్రాక్ష, త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి, 12 ముఖాలు, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఒత్తి చేతులతో పని చేసేదానికంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళితే అది ఎలా ఉంటుందో అలాగే ఒక దైవికమైన సంపద ఉంటే బాగుంటుంది. లేకుంటే అన్న మాట వాడను కానీ ఉంటే బాగుంటుంది. కొన్ని మనం పాజిటివ్గా మాట్లాడుకుంటేనే బాగుంటాయి, నెగిటివ్ పదాలు ఎక్కడా బాగోవు. అంటే చెప్పే విధానాన్ని బట్టి, నువ్వు చచ్చేదాకా నీతో నేను ఉంటాను, ఈ పదం కంటే నువ్వు బతుకున్నంత వరకు నేను నీతో ఉంటాను, రెండు ఒకటే ఆన్సర్ కదా. సో పాజిటివిటీ ఒక కొత్త
ఇది తీసుకొని వస్తుంది. అమ్మ వీలైతే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడండి, అది శరీరానికి తాకే విధంగా వేస్తే చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు పాండురంగారావు గారు, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు వచ్చేసి జగదీశ్వర్. జగదీశ్వర్ గారు, పాండురంగారావు గారు జగదీశ్వర్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురువు గారు, మీకోసం కాల్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశాను గురువు గారు. అదృష్టవశాత్తు ఈ రోజే కలిసింది. థ్యాంక్ యూ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23rd October 1975, ఎర్లీ మార్నింగ్ 5:30. ఓం నమ శివాయ. మంగళవారం ఉదయం అని గుర్తుందా అండి? తెలుసా? తెలియదు సార్. ఎర్లీ అవర్స్ ఆఫ్ ట్యూస్డే అండి. మీరు పుట్టింది 23rd October 1975. 75. అవును. ఇది క్యాలెండర్లో తదియ చూపిస్తోంది, కానీ మీరు పుట్టినప్పటికీ చతుర్థి, కృష్ణపక్ష చతుర్థి, అది సంకటహర చతుర్థి అంటాము. హలో, లైన్లో ఉన్నారండి? లైన్ లో ఉన్నాను సార్. ఇది వృషభ రాశి. ఏం చేస్తున్నారండి మీరు? నేను ఇప్పుడు లెక్చరర్ గా పనిచేస్తున్నాను సార్, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఫ్యాకల్టీ? ఫ్యాకల్టీగా ఉన్నాను సార్. సార్ ప్రైవేటా గవర్నమెంట్ అండి? ప్రైవేటే సార్. అయ్యో, పిండేస్తారు కదా సార్ వీళ్ళు. అవును సార్. సబ్జెక్ట్ ఏమిటి సార్? వృత్తిలో డెవలప్మెంట్ కావడం కోసం ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది అనేది. మీకు ఒక చిన్న కాంబినేషన్, ఒక 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇది హెల్త్ అండ్ వెల్త్. 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఇందులో ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి సార్. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, మీరు అందరేమో డబ్బులు సంపాదించడం చాలా మంచిది అంటే ప్రమాదకరం అని అంటూ ఉంటారు. మీరేమో కనుక చూస్తే డైలీ డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన లైవ్ లో కూడా మీరు చాలా సార్లు ఈ విషయం చెప్పడం జరిగింది. రోజు చెప్తాను, డబ్బే అవసరం, డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం. చాలా సందర్భాల్లో, ఒక సందర్భం కాదు, అవకాశం ఉన్న ప్రతిసారి చెప్తూనే ఉంటాను. పరావస్తు చెన్నైశ్వరుడు కూడా అదే చెప్తాడు. అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధవంతునకు లోకమునంద అసాధ్యం దేదీయం కానము. ఇక్కడ పురుషార్థము అంటే పురుషుడు స్త్రీ అని కాదు, మనిషికి అని అర్థం. మనిషికి డబ్బే ముఖ్యం. డబ్బు లేకపోతే అతను ఎందుకు పనికిరాడు. ఇది ఎవరికి ఏది చేత కాదో దాన్ని ఇది పనికిరాదు అంటుంటారు, ఇది అవసరం లేదు అంటారు. ఇప్పుడు అసమర్థులు కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు చూస్తారు. ఇదే నిజం. డబ్బుదేముందిరా, విలువలు గొప్పవి. డబ్బు కుక్కను కొడితే వస్తుంది, అది కరుస్తుంది, డబ్బు ఇవ్వదు. మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. డబ్బు ఎప్పుడు అంటే మనం అది నలిపేసి పాడేసిన 500 రూపాయల కాగితాన్ని తీసి సాఫ్ చేసుకొని వాడేసుకుంటారు. బురదలో ఉన్నా తీసి కడుక్కొని వాడుకుంటారు, దాని వాల్యూ ఏమీ తగ్గదు. అది బురదలో ఉన్న దాని వాల్యూ 500, ముడతపడిపోయి డస్ట్లో పడిన దాని వాల్యూ 500. డబ్బు విలువ. అందుకనే ఇప్పుడు కరోనా తర్వాత డబ్బు అవసరం అందరికీ తెలిసి వచ్చింది. ఖచ్చితంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అంటే 2-3 యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనం కష్టపడితే వచ్చే ఇన్కమ్, మనం కష్టపడకుండా ఇన్కమ్ని జనరేట్ చేసేటువంటి పద్ధతి. అంటే మన దగ్గర ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవి చూడాలి. ఇప్పుడు బజార్లో కత్తులు అమ్ముతారు. ఇది దొండకాయలు కోయడానికి, ఇది బెండకాయలు కోయడానికి, ఇది కోళ్ళు కోయడానికి, ఇది మేక, అలా ఉండవు. కత్తి ఉంటుంది. ఈ కత్తి దొంగవాడి చేతిలో ఉంటే దొంగతనాలు చేయడానికి, పీక కోయడానికి పనికొస్తుంది. డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోతున్న సమయంలో ప్రాణం పోయడానికి కూడా పనికొస్తుంది. డబ్బు చెడ్డది కాదు, కత్తి చెడ్డది కాదు. చెడ్డ కత్తి, మంచి కత్తి అని ఉండదు. కత్తి ఒకటే ఉంటుంది. నువ్వు అది ఎలా వాడితే దాన్ని అలా ఉంటుంది. చెడ్డవాడి చేతిలో ఉంటే చెడవుతుంది. ఇప్పుడు నువ్వు చెడ్డవాడు అనుకుని డబ్బు సంపాదించడం మానేస్తావా? నువ్వు మంచివాడు అనుకునే సంపాదించు. నీ దగ్గర ఉంటే 10 మందికి మంచి జరుగుతుంది. అంతే. నువ్వు హత్యలు చేయడానికి డబ్బు ఇస్తే అది చెడ్డదవుతుంది. నువ్వు అది చెయ్యవు కదా, అది చేయడం కోసం సంపాదించవు కదా. నీకు మంచి ఆనందకరమైన జీవితం కోసం నువ్వు సంపాదించు, 10 మందికి సాయించే. అంతేగాని డబ్బు చెడ్డది, మంచిది కాదు, ఇవన్నీ పనికి మాలినోళ్ళు చెప్పే మాటలు. డబ్బు ఎప్పుడూ అవసరమే, డబ్బు ఎప్పుడూ అవసరమే.
కాబట్టి దాని గురించి తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే అండి, కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుబ్బారావు అండి. మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. పాండురంగారావు గారితో మాట్లాడారు. అయ్యా, ఓం నమ శివాయ్. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? సార్, మా అబ్బాయి గురించి మాట్లాడదామనుకుంటున్నాను సార్. సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అబ్బాయిది. 1995 జూన్ 8వ తారీఖు అండి. 1995 జూన్ 8వ తారీఖు అండి. 8 జూన్. అవునండి. నక్షత్రం జూనే 8 కదండి? అవునండి, జూన్. అయ్యా, గురువారం పుట్టినట్టు గుర్తుందా? అవునండి. అది దశమి శుక్లపక్షము, నవమే ఉంది, దశమి ఇంకా రాలేదు. ఇది కన్యా రాశి, అవునండి. హస్త నక్షత్రము. అవునండి. అబ్బాయి ఏం చేస్తున్నారండి? అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడండి. కానీ మ్యారేజ్ ప్రాబ్లం. మ్యారేజ్ ఎంతైనా లేట్ అయిపోతుంది. ఎందుకు లేట్ అయిపోతుంది? సార్, మ్యారేజ్ లేట్ అవడానికి చాలా వరకు మన చేతిలోనే ఉంటుంది. అనేక కారణాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొంచెం రోజులు ఆగితే ఇంకా మంచిది వస్తుందేమో, అబ్బాయి స్థిరపడిన తర్వాత, బాగా స్థిరపడిన తర్వాత చూస్తే ఇంకా పెద్ద సంబంధం వస్తుందేమో, ఇంతకంటే అందమైన అమ్మాయి వస్తుందేమో. అంటే జనరల్ గా థింకింగ్ ఇలాగే ఉంటుంది సార్. జాతకాలు కలవలేదనేమో, ఇలా రకరకాలు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోయినా, అడ్జస్ట్ అవ్వకపోయినా కష్టం. తర్వాత మళ్ళీ ఆలస్యం అయిన తర్వాత, అయ్యో మొన్న రాజమండ్రి సంబంధం చేసుకుంటే బాగుంది, కరీంనగర్ సంబంధం చేసుకుంటే బాగుండు, వదిలేసాం, ఇలా అనకుండా గడిచిపోయింది. ఎప్పుడు మళ్ళీ ముందుకు రాదు అవకాశాన్ని. సార్, ఇప్పటికైనా జాతకం చాలా బాగుంది సార్, మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం ఉంది. చిన్నవి ఏముంది, అది మామూలే, దాన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను సార్, వీలైతే అబ్బాయికి ఇచ్చి చూడండి. అది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు. అబ్బాయికి ది బెస్ట్ రుద్రాక్షలు 3 చెప్తాను. ఈ 3 సరైన రుద్రాక్ష, మీరు ఈ 3 ఏదైనా ఒరిజినల్ ఖచ్చితమైనది వేయగలిగితే ఆ ఫలితం అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. ఇది 14 ముఖాల రుద్రాక్ష అబ్బాయికి సంబంధించింది. ఎందుకు అంటే ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. కన్యారాశి, హస్త నక్షత్రం. ఇక త్రయోదశి, ఇది కుదరకపోతే దాని తర్వాత త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా ఇది కూడా అబ్బాయికి సంబంధించిందే. ఇక మూడోది ద్వాదశి, సూర్యస్వరూపం. ఈ 3 ఏది కుదిరితే అది వేసి చూడండి సార్. రుద్రాక్ష ధారణ ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయా అనుకొని మీరు అనుకోకపోతే ఇదేం కాదు, వింతేం కాదు, అలా ఉంటుంది. డెఫినెట్గా ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే, ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. ఐశ్వర్యం అవసరం ఏమిటో ఇందాక చెప్పుకున్నాం. ఐశ్వర్యం అవసరం నీకు అనుకుంటే ఈశ్వరుడే ఐశ్వర్యాధిపతి. ఖచ్చితంగా ఆయన నీకు గుర్తు రావాలి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి ఆలస్యం అయితే వివాహానికి అది ఇమీడియట్ రెమెడీ స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. అది మన శరీరం మీద ఉంటే, ఈశ్వరుడే ఉంటే ఈ గ్రహపరమైన దోషాలు ఏమీ ఉండవు. ఇమీడియట్గా రెమెడీ. సార్, ఇది ఏదైనా ఒకటి వేసి చూడండి, ఆ ఫలితం ఒక అద్భుతం అయితే అతిశయక్తి కాదు. అలా అని ఏది పడితే అది వేయకండి. ఇందాక చెప్పుకున్నాం కదా, మామూలు రుద్రాక్షలే 199 నకిలీ. ఇలాంటి మంచి రుద్రాక్షలు ఖరీదైనవి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్ని నకిలీలు ఉంటాయి, జాగ్రత్త. పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా, నేను మా అమ్మాయి శ్రావణి మాత్రం నేనైతే ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటే సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి గురువారం వెళ్ళడం సాంప్రదాయం. ఈసారి శుక్రవారం నాడు వెళుతున్నా. గురువారం నాడు 1వ తారీఖు 31 ఎఫెక్ట్ అంతా ఉంటుంది. వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకనే 2వ తారీఖున, 1వ తారీఖున కాకుండా 2వ తారీఖున గుంటూరు, మొట్టమొదటిసారిగా గుంటూరు వెళుతున్నారు. గుంటూరు ఆఫీస్ ఓపెనింగ్, గుంటూరు రుద్రాక్ష కార్యాలయం. ఈ 2వ తారీఖు ప్రారంభోత్సవం. నేను ఏ ప్రారంభోత్సవాలకి ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న నిజామాబాద్ వెళ్ళాను, నిజామాబాద్ కార్యాలయం ఓపెనింగ్కి. ఇప్పుడు గుంటూరు కార్యాలయం ఓపెనింగ్కి నేను శుక్రవారం నాడు అక్కడ ఉంటున్నాను. శుక్రవారం ఉదయం గుంటూరు చూసుకొని మధ్యాహ్నం మళ్ళీ యథాతథంగా విజయవాడ కార్యాలయంలో ఉంటాను. పక్కనే కాబట్టి ఇబ్బంది లేదు. ఉదయం అది అయిపోయి అక్కడ కూడా నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని గుంటూరులో కలుస్తాను.
మధ్యాహ్నం తర్వాత నేను ఇక్కడికి విజయవాడ కార్యాలయానికి వస్తాను. మళ్ళీ 4 గంటల వరకు ఇక్కడ ఉండి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను. సో అది 2వ తారీఖు నా ప్రోగ్రాం అది. మా అమ్మాయి మాత్రం సోమవారం నాడు విశాఖపట్నంలో ఉంటుంది. సోమవారం శ్రావణి విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడు బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది. ఇక నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. హైదరాబాద్లో అన్ని రోజులు అంటే ఒక్క గురువారం నాడు తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు ఇక్కడే ఉంటాను. మిగిలిన మీరు ఎప్పుడు వచ్చినా నేను అందుబాటులో. నన్ను కలవడానికి అపాయింట్మెంట్లు, రికమెండేషన్స్ ఏమీ అవసరం లేదు, ఏమి తీసుకోను నేను. అలాంటి ఏమి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు. నేను ఉన్నప్పుడు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. నేను దక్షిణ భారతదేశంలో మీరుంటే నేను మాట్లాడతాను. ఉదాహరణకి ఇప్పుడు ఏ బెంగళూరులోనో నిజామాబాద్కో మీరు వెళ్ళారనుకోండి, నిజామాబాద్ కార్యాలయానికి వెళితే వాళ్ళు నాతో ఒక స్క్రీన్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం నిజామాబాద్లో వాళ్ళు కల్పిస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు గుంటూరు, విజయవాడను కలవాలనుకున్నా, శ్రావణిని విశాఖపట్నం, బెంగళూరు కలవాలనుకున్నా. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, 2-3 ఇస్తే ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. పాండురంగారావు గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే. ఏంట్రా ఇది? పండుగ రోజు జీన్స్ టీ షర్ట్లు, నీ పంచెలు ఎక్కడ్రా? అలా అడగండి మావయ్య